అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని కేవలం కొన్ని జిల్లా హెడ్ క్వార్టర్లోనో లేకపోతే పాఠశాలలోనో ప్రభుత్వ కార్యాలయాల్లోనే జెండాలు ఎగరేసేది కాకుండా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగాలి. ప్రతి ఒక్క ఇంటిపైన త్రివర్ణ జెండా ఉండాలి, ప్రతి ఒక్క కార్యాలయంలోనే ఉండాలి, ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క యువకుడికి ఆ యొక్క స్వతంత్ర దినోత్సవము అయిన తర్వాత అంతకుముందు ప్రాణత్యాగాలు చేసిన మన దేశభక్తుల యొక్క వివరాలు ఈ ముందు తరాలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ 11, 12, 13, 14 ఈ 5 రోజుల్ని ఒక పండుగ వాతావరణంలో ఉన్న రోజు ఒక కార్యక్రమం జరగాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకొని ముందుకు పోవాలి. విద్యార్థులను కలుపుకోవాలి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళకి స్వతంత్రం యొక్క విశిష్టత, స్వతంత్ర పోరాటంలోన బలిదానాలు, ప్రాణత్యాగాలు ఇవన్నీ తెలియజేయలేని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుని, అభియానాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలోన జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం, జోనల్ వారీగా దానికి ఇన్ఛార్జీలు ఇవ్వడము, మండలాల లెవెల్గా మనం ఒక 3 త్రిసభ్య కమిటీ వేసుకోవడం, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఉన్న కనీసం ఒక 200-300 ఇండ్లపైన జెండాలు ఎగరాలి, అన్ని ఇంట్లో ఎగరాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆగస్టు 11 నుంచి 14 దాకా తిరంగా యాత్ర నిర్వహించాలి. ఇందులో యువమోర్చా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా ప్రధాన భూమిక పోషిస్తుంది. వారి యొక్క నాయకత్వంలో పార్టీ సమాజంలోని విద్యార్థులు అందరినీ కలుపుకోమని చెప్పేసి చేస్తున్నారు. అదేవిధంగా 12, 14 తేదీల్లో ఎవరైతే మనకి స్వతంత్ర పోరాటంలో ఉన్న అసూల్ బాచారో, గాంధీ మహాత్ములు కానీ లేకపోతే బాల గంగాధర్ తిలక్ కానీ వాళ్ళంటి యొక్క జాతీయ విగ్రహాల్ని శుభ్రం చేసి వారికి నివాళులు అర్పించడము. అదేవిధంగా 14వ తేదీ మనందరికీ తెలుసు, కేవలం మనకి స్వతంత్రం వచ్చిందే తెలుసు, కానీ దేశం విభజింపబడింది. ఆ స్వతంత్రం ఇచ్చే దాంట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏ విధంగా విభజించారు, ఖండించారు, పాకిస్తాన్ని వేరు చేసి మన దేశానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా జనాలకి, ప్రజలకి అందరికీ తెలిసే ఉద్దేశంతో ఆ రోజు ఒక మౌనయాత్రను చేసేసి ఈ ఒక హాల్ మీటింగ్, విశిష్ట వ్యక్తులతో విద్యార్థులతో ఒక హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేస్తున్నాం. అదేవిధంగా 15వ తేదీ మనందరికీ తెలిసింది, ప్రతి ఒక్క ఇంటిపైన జెండా ఎగరేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్గా మాజీ శాసనసభ్యులు, రాయదుర్గ మాజీ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కాపు రామచంద్రారెడ్డి గారికి బాధ్యత ఇచ్చారు. వారు రావాల్సి ఉంది.